స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒక నెల రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరే ముందు మున్సిపాలిటీలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఒకసారి విజువల్ క్లీన్లీనెస్, కంటి చుట్టూ పరిశుభ్రంగా కల్పించే వాతావరణాన్ని ప్రజలకు పరిచయం చేసి తద్వారా వారి భాగస్వామ్యం అడగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రతి వారం ఒక్కొక్క యాక్టివిటీ చొప్పున తీసుకోవడం జరిగింది. సో 4వ వారానికి విజువల్ క్లీన్లీనెస్ వచ్చేలాగా ఈ 2వ వారంలో మనం నల్లాస్ యొక్క క్లీనింగ్ అనేది చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ కేసీ కెనాల్ ప్రాంతంలో కొంత మార్పు వచ్చిందని తెలుస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి మొత్తం నల్లాలలో ఎక్కడైతే చెత్త ఉందో వాటన్నిటిని క్లీన్ చేసేటువంటి కార్యక్రమం ఈ 2వ వారం ఎంటైర్ కర్నూలులో ఉన్నటువంటి ఇన్సైడ్ సిటీలో ఉన్న అన్ని నల్లాల్లో కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాము. సో 4 వారాలు అయిన తర్వాత విజువల్ క్లీన్లీనెస్తో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని మనం కోరడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఒక రోజు కేటాయించి ప్రజల్లో మమేకమై ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా మున్సిపాలిటీ పరంగా నిధుల యొక్క కొరత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాల్ని టేకప్ చేసేటువంటి దాంట్లో భాగంగా రైట్ టు డోర్ కలెక్షన్కి ఈ ఆటోలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లని ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం కానీ, లెగసీ వేస్ట్ని దాదాపు 1,50,00,000 టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేయడంలో కానీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజువల్ చేంజ్ని సాధ్యమైనంత నెక్స్ట్ అక్టోబర్ 2 కంతా ఎన్షూర్ చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని మేమందరం చేరుకునేటువంటి దిశగా మా మున్సిపల్ సిబ్బంది అందరూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చింది. అంతకుముందు పర్యావరణ చట్టం కింద సెక్షన్ 5 అనేది ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా ఇచ్చింది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి అధికారాలతో ఏ రకమైనటువంటి పర్యావరణానికి హాని చేసేటువంటి ఎలాంటి ఏజెన్సీనైనా, ఎలాంటి బల్క్ వేస్ట్ జనరేటర్నైనా, ఈవెన్ ప్రజల్లో ఎవరైనా సరే వాటికి రూల్ ప్రకారం నడుచుకున్నటువంటి వారి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకునేటువంటి సెక్షన్ని లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు మనకు కేటాయించడం జరిగింది జిల్లా కలెక్టర్లందరికీ. సో అదేవిధంగా కలెక్టర్ గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాక కూడా మార్పు రాని వాళ్ళ కోసం ప్రభుత్వం కొద్దిగా స్ట్రిక్ట్గా ముందుకెళ్లేటువంటి దిశగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. దీనికి సహకరించినటువంటి జిల్లా యంత్రాంగానికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్రం తరఫున. థ్యాంక్ యూ. మెయిన్గా ఏంటంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్లో మీ అందరికీ తెలుసు 4 వారాల పాటు ఈ యాక్టివిటీస్ కొనసాగుతాయి. ఈ 2వ వారంలో క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ ఉంది. ఫస్ట్ వారం మనం రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే రోడ్స్ క్లీనింగ్ అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. 2వ వారం డ్రైన్స్ క్లీనింగ్, అలాగే 3వ వారం కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఆ ఏరియాస్లో క్లీనింగ్, 4వ వారం టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడం. దీంట్లో మెయిన్గా చూసుకుంటే మనం ఫస్ట్ సాలిడ్ వేస్ట్ జనరేషన్ అనేది ఒక 220 TPDs టన్స్ పర్ డే మన కర్నూలు కార్పొరేషన్కి సంబంధించి జనరేట్ అవుతుంది. సో ఈ 220 మెట్రిక్ టన్స్ కూడా మనం ఎండ్ టు ఎండ్ అంటే డోర్ కలెక్షన్ ఫ్రమ్ మనం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ పబ్లిక్కి సెపరేట్ చేయమని చెప్తున్నాము ఇంట్లో. అది మనం సెగ్రిగేట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇక్కడ ఇప్పుడు డంప్స్లోకి, అంటే ఫస్ట్ ఇప్పుడు డంప్స్లోకి వేయడం అనేదే కాదు, దాన్ని ప్రాసెస్ చేయడం. మన గార్గేపురం, జవహరాపురం 2 డంప్స్ ఉన్నాయండి. అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సంబంధించి ఆ ప్లాంట్ ఒకటి, అలాగే 15 మెగావాట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా మనకి కర్నూలు జిల్లాకు వస్తుంది. సో అండ్ ఆటోస్ కూడా, సో MAUD డిపార్ట్మెంట్ వారి హెల్ప్తో 90 ఆటోస్ కూడా మనకి ఇప్పుడు ఒక నెలలో వస్తున్నాయి. దానివల్ల మనం ఎండ్ టు ఎండ్ అంటే జనరేట్ చేసిన వేస్ట్ అంతటిని మనం రీసైకిల్ చేయడం కానీ లేకపోతే వెర్మీ కంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. సో
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా మనకి లిక్విడ్ వేస్ట్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక 0.8 MLD ఒక 3 యూనిట్స్ మనకు ఉన్నాయి. అలాగే 2 MLD వర్కౌట్ అవుతుంది. 10 MLD కూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 monthలో హ్యాండ్ ఓవర్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్కి. ఇలాగే 35 MLD కూడా ఇంకా వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 28 MLD గ్యాప్ కూడా మనకి MAUD మినిస్టర్ గారి హెల్ప్తో అది కూడా మేము ఆ యూనిట్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా అంటే లిక్విడ్ వేస్ట్ జనరేట్ చేసింది మనం ట్రీట్ చేయడం, అలాగే సాలిడ్ వేస్ట్ మనం ఏదైతే జనరేట్ చేస్తామో అది ట్రీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనకి చూసుకుంటే లెగసీ వేస్ట్ సుమారుగా మనకి 6-7 లక్షల పైన ఉండేదండి. ఇప్పుడు మనం చాలా వరకు క్లియర్ చేసుకొని సగానికి తీసుకొని వచ్చాము. అదే జిల్లాలో చూసుకుంటే దగ్గర 10 లక్షలు లెగసీ వేస్ట్ ఉండేది మెట్రిక్ టన్స్. దాన్ని ఇప్పుడు 5 లక్షలు 4.5 లక్షలు తీసుకొని వచ్చాము. దాన్ని కూడా క్లియర్ చేసేయడం జరుగుతుంది. మ్యాక్సిమం నెక్స్ట్ డిసెంబర్కి, తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా వీల్ క్లియర్ దట్ లెగసీ వేస్ట్ ఆల్సో. ఇదే కాకుండా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ మనకి ఇక్కడ కర్నూలు టౌన్లో చూసుకుంటే 123 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా క్లియర్ చేయడము, డ్రైవ్ మీద క్లియర్ చేయడం. అదే కాకుండా ప్లాంటేషన్ ఒకటి పెద్ద ఎత్తున ఈసారి జూన్లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మా రైతు బజార్లు ఉన్నాయి, బస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా విజిబుల్ క్లీన్లెస్, ఇందాక సంపత్ గారు చెప్పినట్టు విజిబుల్ క్లీన్లెస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో దానికోసం అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంటుంది కాబట్టి పబ్లిక్ దయచేసి, ఎందుకంటే ఇక్కడ కేసీ కెనాల్ చూసుకున్నాం కర్నూలు జిల్లాలో, మన టౌన్లో కేసీ కెనాల్ రన్ అవుతూ ఉంది. సో కేసీ కెనాల్కి సంబంధించి మొత్తం చెత్త అంతా దాంట్లో వేసేయడము, అక్కడే ఓపెన్ డెఫికేషన్ చేయడం ఇలాంటివన్నీ చేసేవారు. సో దానికి ఇప్పుడు మొత్తం క్లీన్ చేయించి స్ట్రిక్ట్గా ఒక విజిలెన్స్ పెట్టేసి టీమ్స్ పెట్టేసాం. కాబట్టి ఇప్పుడు కొంచెం కేసీ కెనాల్ నీట్గా ఉంది. అలా పబ్లిక్ మాకు కొంచెం హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఈ తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి మాకు ఇవ్వడం, రోడ్డు మీద పడేయడం కానీ డ్రైన్స్లో పడేయడం కానీ. ఇవాళ చూసుకుంటే మీరు చూసారు 52 వార్డ్స్లో మనకి నాలాలు, డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడానికి వీ హ్యావ్ మేడప్ అన్ యాక్షన్ ప్లాన్. మనం ఎంత క్లీన్ చేసిన తర్వాత కూడా పబ్లిక్ మళ్ళీ దాంట్లో వేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఇదంతా కూడా గవర్నమెంట్ మన హెల్త్ కోసం చేస్తుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా నేను పబ్లిక్ కోరేదంటే మీ అందరూ కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.